చదువుకున్నాడు పరలోకములో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు పరలోకములో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు, ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు, యేసు కంటే ఎవడు చెప్పలేడు, యేసు ముందు ఎవడు గురువు కాడు, లోకమంతా ఒప్పుకుంది చూడు. దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏరా, రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా. సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే, లోకమంతా నేర్పుతుంది దయ్యం పేరు జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే, దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వజ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా, లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి, చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు, అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా, మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే, సృష్టికర్త ఎవరో చెప్పనిదే లోక జ్ఞానమే. చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే, చనిపోతే మనిషి ఏమవునో చెప్పెను బైబిల్ ఒక్కటే. కోటనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పెనురా, దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు చక పురుషుడయ్యాడురా. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి, చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న సందర్భాలను పరిశీలనాత్మకంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. చదవగలిగి వీలున్న వారందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందామండి. 25వ వచనము,
యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. చివరిగా 27 వచ్చినామండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. క్రీస్తునందు అందరికి వందనాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. యెరూషలేమునందు సిమియోను నన్ను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మావశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. అందరికీ వందనాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 28 వరకు చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. మంచిదండి. ఈ లేఖన భాగాలలో ఏ సందర్భాలు అయితే రాయబడి ఉన్నాయో ఇక్కడ మనం గ్రహించాల్సిన కొన్ని ప్రాథమికమైన అంశాలు చోటు చేసుకున్నాయి. మొదటిది, ఈ సిమియోను ఇతని గురించి ఇంకెక్కడ కూడా ప్రస్తావించబడదు. ఎక్కడ కూడా ఈయన కనిపించడు. సిమియోను యొక్క మనుషుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. నీతిమంతుడు, భక్తిపరుడు, లైన్ ట్యాగ్స్ చూసారా లేదు? నీతిమంతులైన వారికి తోడుగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీతిమంతులైన వాళ్ళకి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. అలాగే ఇంకొక మాటను మీరు చూడగలిగితే, మనం కూడా ఒకవేళ నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాలి అని మనం ఏమైనా అనుకుంటే మనతో పాటు పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. మనతో పరిశుద్ధాత్ముడు ఉండాలి. దాందే ఉందండి, బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు మనతో వచ్చేస్తాడు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది అని
మనం అనుకుంటాం. మీతో పాటు చాలా మంది ఉన్నారు కదండి అని మన దగ్గర ఉన్న సైన్యంతో అనుకుంటాం మనం. మాకు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎంతమంది ఉంటే ఏంటండి, అవసరానికి ఏ ఒక్కళ్ళు కూడా ఉపయోగపడరు. మనతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన మన దగ్గర కంఫర్టబుల్గానే ఉన్నాడా, లేదా ఇబ్బంది పడుతూ ఉన్నాడా? అది చాలా ముఖ్యం. ఈ భక్తిపరుడైన ఈ సమయంలో నీతిమంతుడు ఇంకొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. అదేంటి అంటే, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండదు. ఇశ్రాయేలీల యొక్క ఆదరించబడతారు ఇశ్రాయేలీలు అనే దానికోసం ఇతడు కనిపెట్టబడుతున్నాడు, చూస్తున్నారు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఇతడు ఒక మనుషుడే అన్నాడితే తప్ప ఒక ప్రవక్తగా కానీ లేదా ఇతను గూర్చి యాజకుడని ఇలా ఏం సెపరేట్గా ఏం చెప్పలేదు. కథ ఇక్కడ ప్రవచించాడు. అంటే క్రీస్తు వారిని చూడాలి, క్రీస్తు వారిని చూస్తాడు అనే ఒక నిరీక్షణ ఉంది. ఏమంటే చూడటం పెద్ద గొప్ప అని మీరు అనుకుంటున్నారు. అబ్రహామే క్రీస్తుని చూడాలనుకున్నాడు. అబ్రహాం యేసుక్రీస్తుని చూడాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే అని చాలా గొప్పవాడు, క్రీస్తు చాలా గొప్పవాడు. ఇక ఒక విషయాన్ని మనం ఈ సందర్భంలో ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉంది. అదేంటి అంటే, మనం నీతిమంతులము భక్తిపరులము అని ఒకవేళ మనం భావించగలిగితే, ఆ కోవలోనికి ఉన్న వాళ్ళను మనం తీసుకోగలిగితే ఓ చక్కటి ఆలోచన కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. అదేంటి అంటే, దేవుడు తన వాళ్లకు తన సేవకులకు లేదా తన ప్రవక్తలైన వాళ్ళకి తాను ఏదైనా చెప్పాలి, ఆ చెప్పింది జరగాలి అనుకున్నప్పుడు తన సేవకులకు చెప్పకుండా, తన సేవకులకు తాను చేయాల్సిన దాన్ని చెప్పకుండా చేయడు. చెప్పకుండా చేయడు. దేవుడి దగ్గర ఉన్న అతి ప్రాముఖ్యమైన మంచి లక్షణం తన సేవకులకు చెప్పే చేస్తాడు. చెప్పి చేసేవాడు దేవుడు. అంటే భవిష్యత్తు ఏంటో, ఆ భవిష్యత్తులో జరగబోయేదేంటో ఎవరికి తెలుస్తుంది అని అంటే, తన సేవకులైన వాళ్ళందరికీ తెలుస్తుంది. తన సేవకులైన వాళ్ళందరికీ తాను సంకల్పించిన దానిని తెలియజేస్తాడు.
ఈ విషయంలో చాలా మంది ఏం చేస్తారంటే, మీరు దేవుడు తాను చేయాల్సిన సందర్భాలను నాతో చెప్పేశాడు అని చాలా మంది చెబితే నేను గొప్పవాడిని అవుతాను, నాతో పాటు కూడా దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతోటి చెప్పటానికి ప్రయత్నం చేసి చతికిల పడిపోయిన వాళ్ళు కూడా. అర్థమవుతుంది. చెప్పటానికి ప్రయత్నం చేసి చతికిల పడిపోయిన వాళ్ళు అంటే జరగలేదు. దేవుడు మాతోటే ఉన్నాడు అనే భావనతోటి చెప్పారు, కానీ అవి జరగకపోవటంతో ఇంకేమీ చేయలేక అలా ఉండిపోయారు. అంత చిన్న విషయం కాదు. భవిష్యత్తు చెప్పి దేవుడు మనతోటే ఉన్నాడు అనిపించుకోవటానికి చెప్పగలిగిన సందర్భాలు, భవిష్యత్తులో జరగబోయే సందర్భాలు నీకు చెప్పటం, దేవుడు మన ద్వారా మాట్లాడించటం. ఇప్పుడు ఇక్కడ సిమ్యోనుకి చెప్తున్నాడు. సిమ్యోనుకి ఏం చెప్పాడు అని అంటే, దేవుడు తన దూతల ద్వారా, తన సేవకుల ద్వారా, తన కుమారుల ద్వారా ఏం చెప్పాడు అంటే, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు. నువ్వు ప్రభువారిని చూడకుండా మరణించు, మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవశుడై ఉన్నాడట. ఎంత ఆ కోయిన్సిడెన్స్ ఎలా ఉంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, ఇక్కడ చాలా చక్కటి సందర్భం మనం చూడగలిగితే, ఈ విషయాలన్నీ కూడా ఇతనికి ముందుగానే తెలుస్తున్నాయి. ఆత్మవశుడై ఉన్నాడు గనుక ఇప్పుడు ఈవేళ నేను క్రీస్తుని చూడపోతున్నాను, అతన్ని చూడకుండా నేను మరణం పొందను. ఇప్పుడు అతడు వస్తాడు, నేను మరి ఇప్పుడు ఏం మాట్లాడాలో ఆయనకి తెలీదు, కానీ ఆత్మవశుడై ఉన్నాడు గనుక ఆత్మ ఆయన చేత పలికిస్తుంది. నీ వేళ మందిరానికి వెళ్ళిపోవాలి అనే తృష్ణ, కోరిక మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదు. మనకు అనిపించదు. ఎందుకు అంటే మీ దగ్గర ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోవటం అంటే దాన్ని కృంగజేసేసి, అసలు ఆత్మ యొక్క దాని అవసరాలు, దాని కోరికలు, దేవుని వాళ్ళతో ఉండాలి అనే ఆ తృష్ణ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చంపేశారు. అది చంపేయటం అంటే. ఆత్మను చంపటం కుదరదు కదా అంటే దాని విషయాల్లో కాదు, దుఃఖింపజేసేయటం. ఈ ఆత్మ తన వాళ్ళైన వాళ్ళతో, అందరితో కూడా కలిసి ఉండాలని కోరుకుంటుంది. తన వాళ్ళను చూడాలని కోరుకుంటుంది. నీలో ఉన్న ఆత్మ. ఒకవేళ నీవు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నావు అని అంటే, ఒకవేళ నీలో ఉన్నది ఆత్మ కాదేమో, దుష్టాత్మేమో. ఒకసారి చెక్ చేసుకోండి. నీలో ఉన్నది ఆత్మ కాదేమో, దుష్టాత్మేమో. అందుకనే దుష్టాత్మ నిన్ను కలవలేకుండా చేసేస్తుందేమో. చూడాలి నా వాళ్ళు అని ఎవరిని చూడటానికి వెళ్ళిపోతున్నావు? శవాలను చూడటానికి వెళ్ళిపోతున్నావు. దుష్టులైన వాళ్ళని చూడటానికి వెళ్ళిపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయండి. సజీవులు, జీవం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులను చూడటానికి ఆశపడుతుందా నీ ప్రాణం? సిమ్యోను ఉన్నాడు ఇక్కడ చూడండి.
అతని మీద ఆత్మ ఉండెను. అతని మీద ఆత్మ ఉండెను. జరగబోయే అన్ని తెలుస్తున్నాయి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూసుకుని దీంట్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, తన సేవకులైన ప్రవక్తలకు తాను చెయ్యాల్సిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏ కార్యము కూడా చేయడు. ఏముందమ్మా అక్కడ? అంతే ఉందా? ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. అంటే దేవుడి దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే, తన ప్రవక్తలు, తన సేవకులైన వాళ్లకు తాను చెయ్యాల్సిన పనులు ఏవైనా సరే చెప్పే చేస్తాడు. ఏమంటే దేవుడు ఈ వేళ కార్యం చేశాడు, నిజంగా ఇది అద్భుతం అండి, ఇది ఎవరికీ తెలియదండి అంటే నువ్వు గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఆలోచన చేయాలి, నాకు చెప్పకుండా చేశాడా? అదేంటి నాకు చెప్పకుండా ఏమీ చేయడే అంటే నేను తన ప్రయారిటీ కాదనమాట. చూసారా ఎంతలా మారిపోయిందో, విధానం మారిపోయింది. ఇప్పుడు మనలో చాలా మంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి ఇదిగో పలానా అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ పని చేసుకొచ్చామండి. అదేంటండి నాకు అసలు ఒక మాట కూడా చెప్పలేదు కదా అంటే, మీకు చెప్పలేదు కానండి, అయిపోయింది. అప్పుడు మనం చాలా చిన్నబుచ్చుకుంటాం. దీంటి నాకెందుకు చెప్పలేదు, ఏదైనా నాకు చెప్పే కదా చేస్తాడు ఈయన, నాకు చెప్పకుండా ఎందుకు చేశాడు అంటే నేను ఆయన ప్రయారిటీలో లేనా, ఆయన దృష్టిలో నేను లేనా, లేదా నేను చెబితే ఆయన ఏదన్నా ఇబ్బంది పడతాడని చెప్పలేదా? ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి మనిషికి. ఇప్పుడు దేవుడు తాను చెయ్యాల్సిన ఏ పనైనా నీకు చెప్తాడు. నీకు చెప్పట్లేదు అంటే యు ఆర్ నాట్ దట్ మోస్ట్ ప్రయారిటీ. ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నావా? అయితే నీకు చెప్తాడు. నువ్వు సంబంధం కలిగి లేనట్టున్నావు, నీకేం చెప్పట్లేదు. సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాంకి చెప్పకుండా చేయలేదు, చెప్పి చేశాడు. నోవాహు జలప్రళయం విషయంలో చెప్పే చేశాడు, చెప్పకుండా చేయలేదు. కానీ వినని వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. నోవాహు కుటుంబం తప్ప మిగిలిన ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేదు. ఎవరి మీద? దేవుడి మీద. మరి దేవుడు వాళ్ళకి డైరెక్ట్ గానే చెప్పాడా? దేవుడు ఎప్పుడు డైరెక్ట్ గా ఎవరితోటి ఏ విషయాన్ని చెప్పడు. గుర్తుపెట్టుకోండి, తన సేవకుల ద్వారానే చెబుతాడు. ఎందుకంటే తన సేవకులకు చెప్పకుండా ఏది చేయడు. అంటే సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడన్న విషయం మొట్టమొదట నువ్వు గ్రహించాలి. సేవకుల ద్వారానే మాట్లాడతాడు. మరి తన సేవకులైన వాళ్ళు దేవుని మాటలు చెప్పే వాళ్ళేనా? దేవుని మనసును తెలియజేసే వాళ్ళేనా? అది నీకు తెలియాలి. నువ్వెంచుకుంటావే దురద చెవులు కలిగిన వాళ్ళగా తమ సేవకులను తామే దురద చెవులుండి మాకు ఇలాంటి సేవకులు కావాలి, మాకు ఇలాంటి వాళ్ళు కావాలని నువ్వు ఎంచుకున్న విధానం ఉంది, అక్కడే నీకు తేడా పడుతుంది. తన సేవకులకు ఏమీ చెప్పుకోకుండా చేయకుండా ఉండే దేవుడు ఎక్కడో
తూర్పు దేశాల్లో ఉండిపోయిన జ్ఞానులకు కూడా చెప్పాడు. ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులకు కూడా చెప్పాడు, ఇదిగో క్రీస్తు పుడుతున్నాడని. వాళ్ళు చూడటానికి వచ్చారు. ఇక్కడున్న వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు చూడండి ఒకసారి. పుడతాడని గ్రంథస్థం చేయబడింది, చదివారు, గ్రహించుకున్నారు. జరిగిన తర్వాత కూడా దేవుడు గ్రంథస్థం చేయబడిన వాటిల్లో ఉన్న వాటిల్ని అక్కడ ఆ ప్రాంతంలో పిల్లల్ని చంపడానికి మనసు ఎలా వచ్చిందంటే రాజుకి? తన ప్రజలైన వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నాడు అంటే ఎంత క్రూరుడైపోయాడో చూడండి. ఎంత క్రూరత్వం. ఈ విషయాలు ముందుగానే రాయబడ్డాయి. కానీ అర్థం చేసుకోవటానికి వీళ్ళు రాజు దగ్గర ఉన్నారు కానీ దేవుని దగ్గర లేరు. చదవనైతే చదువుతున్నారు కానీ యూజ్ లేదు. ఇక చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒక చక్కటి సందర్భాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. ఆ రాజు గురించి ప్రస్తావన. ఆ రాజు ఏ రాజు? క్రీస్తు గురించిన ప్రస్తావన. ఎంత చక్కగా ఉంటుంది అంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుదురు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపముతో వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుని చేసి ఉన్నాను. దేవుడు ఒక విషయాన్ని సంకల్పించి దాని ప్రకారంగా చేస్తూ ఉంటే దాన్ని మనం మార్చగలమా? ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని మార్చటమా? దాన్ని తెలుసుకోవటమే చాలా కష్టం. తెలుసుకున్న దాని ప్రకారంగా సహకరించాలి. మనం ఆయన అనుకున్న దాని ప్రకారంగా మనం కూడా చేయగలిగితే ఆయన ప్రణాళికలో మనం కూడా ఉన్నట్టు. ఒకవేళ దానికి విరుద్ధంగా చేస్తుంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన సంకల్పించిన దానికి మనం వ్యతిరేకులం అయిపోయాం, సాతానులుగా తయారైపోయాం. అలాంటప్పుడు అసలు మనం పుట్టకుండా ఉండటమే మంచిది. అలాంటి వాళ్ళుగా దేవుని కార్యాలకు వ్యతిరేకులు అయిపోయాము అంటే చాలా చాలా బాధాకరం అండి. చాలా బాధాకరం. ఇక్కడ ఒక విషయాన్ని చదువుకుందాం. కట్టడ నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నిన్ను శ్వాస్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. నన్ను అడుగయ్యా నువ్వు. ఇప్పుడు ఏలుతున్న రాజ్యాల వాళ్ళు ఏలుతున్నారే, అదనుకోకండి. అదెంతసేపు అండి? 5 ఏళ్ళు. 5 ఏళ్లలో మళ్ళీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు. ఇవి కాదు. ఇప్పుడు మన హృదయాలలో మనం లేలుతున్నాడే, ఈ రాజ్యాలతో సంబంధం లేదు. అలా ఆయన్ని అప్పగించేశాడు. ఒకవేళ నీకు కూడా అవకాశం ఉంది. ఎస్, నిజమండి, మనకు కూడా ఈ అవకాశం ఉంది. ఆయన పరిపాలనలో
ఆయనకు ఆయన రాజ్యంలో వారసులుగా, ఆయన రాజ్యంలో ఒక చిన్న పదవిని మనకిస్తే అప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆయన పరిపాలనలో మనం కూడా ముందుకు సాగలుగుతాం. నన్ను అడుగుము జనములకు నిన్ను స్వాస్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేస్తా. సొత్తు అంటే భూమిని తీసుకోవటం కాదండి. భూమి మీద ఉన్న ప్రజలను, ఆయా తరంలో ఆయా ప్రజలను నీకు ఇచ్చేస్తా. వాళ్ళకి సేవ చేసే చక్కటి అవకాశం. ఎంతో మందికి సేవ చేయాలన్న ఆలోచన, సేవ అనగానే ఏదో అనుకోకండి. దేవుడు తాను సంకల్పించిన దానిని మనకు కూడా పాలిభాగస్తులు చేయటం సేవ. దేవుడు తాను సంకల్పించిన పనులను మనకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు అనుకోండి. మనకు కూడా అవకాశాన్ని ఇచ్చి నైనా మీరు కూడా చేయండి అంటున్నాడు అనుకోండి. అది సేవ. ఇవన్నీ ఇవ్వాలి అంటే ఆయన ఏమి చెయ్యాలనుకుంటున్నాడు అనే విషయం నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది నీకు తెలిసి ఉండాలి. లేకపోతే నువ్వేం చేయగలుగుతావు? నువ్వు ఏ అడుగులు వేయగలుగుతావు? ఆ అడుగులు వేయాలి అనుకున్నప్పుడు నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ నీతో ఉండాలి. పూర్వీకులైన పితరులైన భక్తిపరులకు, నీతిమంతులకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి అనేకమైన సందర్భాలు, జరగబోయే సందర్భాలు ముందుగానే తెలియజేసేవారు. దేవుడు తన వాళ్లకు తెలియచెప్పకుండా ఏ ప్రక్రియ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు జరగబోయే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనకు తెలిసి ఉండాలి. నువ్వు దానికి ఆశ్చర్యపడిపోకూడదు. నువ్వు పడిపోవద్దు. ఆశ్చర్యపడద్దంటే దేనికి చలనం లేనివాడిగా కాదు. ఇది జరుగుతుందని ఇక్కడ రాయబడి ఉందండి, జరుగుతుందండి. దేవునికి వందనాలు. అవి మన కళ్ళ ద్వారా మనం చూడగలుగుతున్నాం. మనం వాటిల్ని మనకు చూపిస్తున్నాడు. ఇదిగో నేను సంకల్పించిన ఈ కార్యాన్ని జరిగింపజేశాను అని మన ఇన్వాల్వ్మెంట్ లో పూర్తిగా నెరవేరుతుంది. అంటే దేవుడు నిన్ను కన్సిడర్ చేశాడని అర్థం, నీకు చూపిస్తున్నాడని అర్థం. నువ్వు దాన్ని చూడకుండా మరణం పొందవని దాని అర్థం. నువ్వు అలా అర్థం చేసుకుని ముందుకు సాగగలిగేవాడిగా ఉంటావు అని ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాలపు తరగతుల్లో ఒక చక్కటి సందర్భాన్ని తెలియజేస్తూ, రేపు సాయంకాలం మరి బైబిల్ రీసెర్చ్ సెంటర్ మల్కాజ్గిరి నందు మరి ప్రారంభించబోతున్నాం కనుక మీ ప్రియులైన వారందరికీ కూడా రేపు సాయంకాలం 7 గంటలకు మరి ఆ ప్రాంతానికి చేరుకోగలిగితే దాన్ని ప్రారంభించి అనేకులకు దేవుని వాక్యాల సందర్భాలను తెలియజేసే చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని, మీ వాళ్ళకు కూడా సమకూర్చి కూర్చోబెట్టగలుగుతారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ను మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, చెప్పబడుతున్న మాటల వెనకాల మీరు, మీ పరిశుద్ధాత్ములు, మీ కుమారుడైన క్రీస్తు వారి జ్ఞానయుక్తమైన సందర్భాలను ఆలోచింపజేయటానికి మాకు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ సందర్భాలు మా కొరకు దాచి ఉంచారో వాటన్నిటిని కూడా మాకు విశదపరుస్తారు అనే సందర్భాన్ని మేము గ్రహించగలిగిన వారిగా ముందుకెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ చిత్తానుసారంగా, మహిమానుసారంగా ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.